3 రోజుల ముచ్చటైన పండుగ ఊరువాడ పల్లెపట్నం అన్న తేడా లేకుండా చేసుకునే వేడుక. తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలకు పాడి పంటలు ఇంటికి వచ్చే సమయంలో వచ్చే పండుగే సంక్రాంతి. 3 రోజుల పండుగలో తొలి రోజు భోగి పండుగను ఘనంగా చేసుకుంటున్నారు ప్రజలు. ఇంటి ముందు రంగురంగుల హరివిల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, పతంగులు, గంగిరెద్దుల ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొంది. ఇవాళ మొదటి రోజు భోగి సందర్భంగా ఇండ్ల ముందు చలిమంటలు వేసుకున్నారు ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఇళ్ల ముందు భోగి మంటలు వేసుకుంటున్నారు. చిన్న పెద్దలందరూ వచ్చి పాత వస్తువులను మంటల్లో వేశారు. పాత వస్తువులు, పాత ఆలోచనలను మంటల్లో కాల్చేసి కొత్తదనానికి స్వాగతిస్తున్నారు. అయితే హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఊరువాడ అంతా ఒక్కటై భోగి పండుగను జరుపుకుంటున్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో భోగి మంటలపై నీటిని వేడి చేసి స్నానం చేస్తామని చెబుతున్నారు పలువురు. ప్రస్తుత తరానికి సంస్కృతి సంప్రదాయాలను తెలిసేలా వేడుకలు చేస్తామంటున్నారు పబ్లిక్. ఇలా ప్రతి ఒక్కరూ ఒక్క దగ్గరే పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు సిటీ పబ్లిక్. ఇక మరోవైపు ఉదయం నుంచే సిటీలోని టెంపుల్స్ అన్ని కూడా భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. పండుగ రోజు ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగే ఈ వేడుకల కోసం నగర ప్రజలంతా ఇప్పటికే ఊర్లకు వెళ్లారు. భగమండే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి. ధగ ధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాటి